ఏమైతే కాదు కాదు ఏమైతే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, సింబల్ ఓకే, సింబల్ మీకు ఓ జనరల్గా వచ్చింది అనుకుందాం. పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణే పోటీ, బాలశౌరికి బాలశౌరియే పోటీ, ఇక్కడికి వస్తే తెనాలి నాదెండ్ల మనోహర్కి మనోహర్. ఇప్పుడు మీరు ఎంచుకున్నారా యాదృచ్ఛికంగా వాళ్ళ పేర్లు ఒకటే అయినాయా? యాదృచ్ఛికంగా ఒకటే పేర్లు అయినాయండి. ఎన్ మనోహర్, తర్వాతనేమో పవన్ కళ్యాణ్ కే, రెండోది వచ్చేసేమో వల్లభనేని బాలశౌరి పెదవడ్లపుడే. వాళ్ళు మాకు పెదవడ్లపూడిలోనే ఉంటారు వాళ్ళు కూడా. అంటే సేమ్ కేవలం అభ్యర్థులు జనసేన పార్టీ వాళ్ళకే ఇంత యాదృచ్ఛికంగా ఎందుకు జరుగుతుంది సార్? అంటే జనసేన పార్టీ వాళ్ళు మర్యాదగా పద్ధతి ప్రకారం చేసుకోవాలి కానండి. వాళ్ళు బెదిరించి మీరు పోటీ చేయవద్దంటే కరెక్ట్ కాదు కదా ప్రజాస్వామ్య దేశంలో. బెదిరిస్తున్నారా మిమ్మల్ని? బెదిరించారు, గన్నులు పెట్టారు, గన్నులు ప్రొసీజర్ తీసుకొచ్చారు. మ్మ్. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, తర్వాత నాదెళ్ల మనోహర్ మాట్లాడారు, బాలశౌరి గారు మాట్లాడారు. ఓకే. ఇప్పుడు అండర్స్టాండింగ్ ఏయో ఉంటాయి, ఒకళ్ళకొకళ్ళు సంప్రదించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, కానీ బెదిరింపు చర్య అనేది కరెక్ట్ కాదు కదా. పోటీ పవన్ కళ్యాణ్ మాట్లాడారా మీతో? మాట్లాడారు. ఏం మాట్లాడారు సార్? పోటీ చేయవద్దు, నీకు 5 CR ఇస్తాము, మీరు పోటీ చేయవద్దు అంటారు. పోటీ చేయవద్దు అనడానికి మీ పార్టీ సింబల్ వేరు, నా పార్టీ సింబల్ వేరు. అభ్యర్థులు అయితే ఒకటే కావచ్చు, మ్మ్. కానీ పోటీ చేయకూడదు, చేయడానికి వీల్లేదు, కేంద్రంలో మేము ఉండామండి బెదిరియడానికి కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ 5 కోట్లు ఇస్తాన్నారా మీకు? అవును. ఓకే, పవన్ కళ్యాణ్ గారు నేరుగా మాట్లాడారు మీతో? నేరుగా మాట్లాడారు. బాలశౌరి మాట్లాడారు, నాదెళ్ల మనోహర్ మాట్లాడారు. బాలశౌరి ఏం మాట్లాడారు? అప్పుడు ఆయన పేరు కూడా ఉన్నట్టుంది, ఆయన పేరుతో కూడా ఇంకో పేరు పోటీలో ఉన్నట్టుంది మీ వాళ్ళు. ఆయన గన్ను పెట్టాడు, ఐలాపురం హోటల్ దగ్గర గన్ను పెట్టాడు ఆయన కూడా. బాలశౌరి ఏం గన్ను సార్ పెడితే కేంద్రం మీరు చేసే ఆరోపణలు చాలా తీవ్రమైన ఆరోపణలు. బాలశౌరి గన్ను పెట్టాడు, పవన్ కళ్యాణ్ 5 కోట్లు ఆఫర్ చేశారనేది చాలా పెద్ద వాస్తవాలండి, వాస్తవాలు. నేను డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను సీసీ ఫుటేజ్ తో. తర్వాత గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశా. కేంద్ర ఎన్నికల సంఘం, అందుకే రాహుల్ శర్మ ప్రిన్సిపల్ సెక్రటరీ, సోమవారం రోజు నేను మెమోరాండం ఇచ్చా ఢిల్లీ వెళ్ళి. రాహుల్ శర్మ గారు అని చీఫ్ సెక్రటరీ, చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అవును, రాతపూర్వకంగా ఇచ్చా నేను రాహుల్ శర్మ గారికి, స్వయంగా వెళ్ళి నేనే. మా పార్టీ పొత్తులో జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు కూటమిలో. ఓకే, జేడీ లక్ష్మీనారాయణ గారితో పొత్తులో వెళ్తున్నారు? పొత్తుంది నాకు ఆయన పార్టీకి పొత్తుంది. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ, నా పార్టీ రెండు పొత్తుండయి రాష్ట్రంలో. ఓకే. రాహుల్ శర్మ గారిని కూడా